హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సందా వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ముందుగా అయితే వాటర్ లేవు, వాటర్ అయితే తెచ్చుకుందాం. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే రోజు షూట్ చేశాను అనమాట. కాకపోతే జర లేట్ అయింది వ్లాగ్ పోస్ట్ చేసే వరకు. చూడండి, వాటర్ అయితే మొత్తం అయిపోయినాయి. ముందుగా వాటర్ తెచ్చుకుంటేనే ఇంట్లో మొత్తం పని అవుతుంది అనమాట. నాన్న వాళ్ళు అయితే పండుకున్నారు, వాళ్ళని ఇంకా లేపలేదు. ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి, చూసి లైక్ చేయండి. మీరు లైక్ ఇస్తేనే కదా నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇక ఇప్పుడైతే పల్లి చట్నీ వేస్తున్నాను. పల్లీలు వేపి చట్నీ వేసిన తర్వాత దోశల తర్వాత వేస్తాను. జెండా వందనం వచ్చిందంటే రేపు జెండా వందనం అనగానే ఈరోజు నైట్కి అసలు నిద్ర పట్టేదే కాదు. అంటే ఎప్పుడు తెల్లగా అవుతుందా, ఎప్పుడు జెండా కోవాలా అని ఎదురు చూసేవాళ్ళం మా కాలంలో అయితే. అయినా అప్పటి రోజులు వేరు. ఇక్కడ చూడండి, పల్లీలు అయితే వేగిపోయినాయి. ఇంకా ఇక్కడనేమో చాయ్ ఇంకా మరలుతుందన్నమాట. ఇక ఇందాక పుట్టలు అయితే వేపినాం కదా, ఆ బాండీని మిర్చీలు వేపుతున్నాను అనమాట చట్నీకి. చూడండి, మొత్తానికైతే మిర్చీలు అయితే వేపాను. ఇంకా దీనిలో వేసుకున్న తర్వాత మిక్సీ పట్టిస్తే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోద్ది. ఇక్కడనేమో దోశ పిండి అయితే కలిపి పెట్టేశాను. ఈలోపు నేను చాయ్ అయిన తర్వాత దోశలు వెనక సరిస్తాయి, ఎందుకంటే కూల్ అవుతుంది కదా. నాన్న వల్ల వరకు వేసి పెడతాను అనమాట. ఇక నాన్న వాళ్ళకైతే స్నానం చేయించాను. అమ్ములు నెత్తి తూర్చుకుంటుంది. చూడండి, దోశ పల్లి చట్నీ అయితే రెడీ అయింది. నాన్న వాళ్ళకైతే ఇచ్చేసాను, వాళ్ళు తింటుండ్రు. అంటే రెండే వేసినాను, ఇంకా వేస్తూనే ఉన్నాను అనమాట. వేస్తూనే ఉన్నాను, గరం గరం ఇచ్చేస్తే వాళ్ళు తింటారని చెప్పి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇదిగో ఇంకా వేస్తున్నాను ఇప్పుడు. మా మీద చాలా బలమైన బాధ్యత పెట్టారు కదా. ఆ బాధ్యతని చాలా జాగ్రత్తగా బరువు బాధ్యతతో ముందుకు తీసుకెళ్ళాం. ఉద్యమం కోసం పోరాడాం. అమరజీవి 53 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. అనంతర పరిణామాలతో 2014లో రాష్ట్ర విభజనతో తెలుగు. ఇక నాన్న వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయినారు. ఇక నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళని స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు రెడీ చేసిన అండ్ వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే లేట్ అయిందనమాట. లేట్ అయిందన్న కంగారుతోన ఇంకా వ్లాగ్ తీయడానికైతే కుదరలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే దోశ వేసుకొని తింటున్నాను.
బాయ్ బాయ్. నాన్న వాళ్ళు వచ్చినాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఉదయం మమ్మీని ఎంత బాగా రెడీ చేసింటి, స్టిక్కర్ పెట్టి హెయిర్ ఫ్లవర్స్ పెట్టి మంచిగా రెడీ చేసి తొలిస్తే చూడండి లాస్ట్ ఇట్లా తయారై వచ్చిందనమాట. స్కూల్ కాడ స్వీట్ ఇస్తారు కదా, స్వీట్ తెచ్చుకొని తింటుందనమాట. ఆమె డ్యాన్స్ చేస్తుంది తినకమే కాకుండా. చివరగా నేను చెప్పాల్సింది ఏంటంటే, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వ్లాగ్ కొద్దిగా లేట్గా వచ్చింది. ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.